మరొకసారి హైడ్రా కూల్చివేతల సంచలనం మొదలైంది. మొదట్లో వరుస కూల్చివేతలతో హైదరాబాద్ మహానగరం మొత్తం అట్టుడికింది. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి, సామాన్య ప్రజల వరకు అనేక మంది నుంచి, అందరి దగ్గర నుంచి ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితుల్లో, రాజకీయంగా కూడా చాలా సంచలనంగా మారిన పరిస్థితుల్లో, తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ప్రభుత్వం మీద, హైడ్రా మీద వస్తున్న నేపథ్యంలో కొంత వేగం తగ్గింది. అడపాదడప అప్పుడప్పుడు తప్ప పెద్దగా ఈ మధ్యకాలంలో కూల్చివేతల గురించి మనం వినడం లేదు. కానీ మరొకసారి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సంచలన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గాజుల రామారావులో హైటెన్షన్ నెలకొంది. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఆ తర్వాత 4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లు నిర్మించి వాటిని అమ్మేశారు. 100 ఎకరాలు 4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి 60 నుంచి 70 గజాల్లో అంటే చిన్న చిన్న ఇళ్లు నిర్మించి వాటిని అమ్మేశారు. సర్వే నెంబర్ 397లో ఈ అక్రమ ఇళ్లు కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా అక్కడికి చేరుకొని కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా డబ్బులకు ఇళ్లు కొనుక్కున్నామని, ఇళ్లు అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలతో జేసీబీలకు అడ్డుగా వెళ్లి స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సామాన్య ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలకు అడ్డంగా వెళ్లి నించుంటున్నారు. మా మీదుగా వెళ్ళండి, కావాలంటే మా ప్రాణాలు పోయినా పర్లేదంటూ వాళ్ళు నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూద్దాం. మనం చూస్తున్నాం హైడ్రా అధికారులు జేసీబీలతో కూల్చివేస్తుంటే తాము కష్టపడి కొనుక్కున్నటువంటి రూపాయి కూడగట్టుకొని కొనుక్కున్నటువంటి ఇల్లు కూల్చివేస్తుంటే ప్రజలు, పేద ప్రజలు ఏం చేయాలో అర్థం కాక, అధికారులను ఎలా వేడుకోవాలో తెలియక, అది ఎలా అడ్డుకోవాలో తెలియక ఈ కూల్చివేతల్ని చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిల్లలతో సహా జేసీబీల ముందుకు చేరి మమ్మల్ని దాటి వెళ్ళండి అంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఎవరైతే అక్కడ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారో, ఎవరైతే ఆ కబ్జా స్థలంలో ఇళ్ళు కట్టి ఆ పేద ప్రజలకు అమ్మారో వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది అని ఆ ప్రజలే కోరుతున్నారు. మాకు అమ్మిన వాళ్ళ మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది, మేము కష్టపడి సంపాదించుకుంటే మీరు ఇల్లు కూలగొడతారా అంటూ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ ఉన్నారు లొకేషన్ నుంచి, మా ప్రతినిధి పవన్. మనకి మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఎవరైతే ఆ ల్యాండ్ను కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టారో ఆ నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్ర నాయకులతో సైతం ఫోటోలు దిగి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అగ్ర నాయకులతో సైతం ఫోటోలు దిగి వాళ్ళు అక్కడ పోస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏం చర్యలు తీసుకోబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం పేద ప్రజలు రూపాయి కూడగట్టుకొని కొనుక్కున్నటువంటి ఇళ్లను కూలగొడితే సరిపోతుందా? అక్రమార్కుల మీద చర్యలేం తీసుకోరా? ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వాళ్ళ మీద, లేదంటే ఆ స్థలంలో అక్రమంగా ఇళ్ళు కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా
ఖచ్చితంగా సామాన్య ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలు మనం ఆ ఇళ్ళు చూడొచ్చు. మహా అయితే కొన్ని సిమెంటు బ్రిక్స్తో ఆ ఇళ్ళు కట్టి పైన రేకులేసి చిన్న ఇళ్ళు మన టాప్ యాంగిల్ ఒకసారి పరిస్థితి చూడొచ్చు. అక్కడ అలాంటి ఇళ్లను కొనుక్కున్నారు అంటే, అలాంటి ప్రదేశంలో అలాంటి ఇళ్లలో ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆర్థికంగా ఏ స్థాయిలో పాపం వాళ్ళు ఉన్నారు అనేది. మరి వాళ్ళ ఇల్లు కూలగొడితే ఉపయోగం ఏంటి? వాళ్ళకి ఇల్లు ఎలా? మరి ప్రభుత్వం ఆల్టర్నేట్ చూపించిందా? కబ్జా కోరుల మీద చర్యలు తీసుకోదా? పవన్ ఉన్నారు లొకేషన్ నుంచి, మా ప్రతినిధి పవన్తో మాట్లాడదాం. పవన్, ఏం జరుగుతోంది అక్కడ? కబ్జా చేసిన వాళ్ళు లేదంటే అక్రమంగా ఇల్లు కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మా ఇల్లు కూలగొడితే ఎలా? రూపాయి కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నాం కదా మేము అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? రైట్ నందు, ఏదైతే గాజుల రాబారంలో హైడ్రా కూల్చివేతలు అయితే మొదలైపోయినాయో ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. ఆ ఏదైతే ల్యాండ్ ఇక్కడ ఏదైతే కబ్జా చేసి ల్యాండ్ కట్టారో, ఈ ల్యాండ్లో మీరు ఇల్లులు నివాసం ఉంటా ఉన్నారు, ఇల్లులు కట్టుకున్నారు అంటూ చెప్పి ఏవైతే నివాసాలు ఉన్నాయో వాటన్నింటి కూడా హైడ్రా సిబ్బంది సుమారు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ డెమాలిష్ అయితే మొదలుపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి మొదలు పెడితే కంప్లీట్గా ఏదైతే ఒక క్వారీ ఉంది ఇక్కడ ఇళ్లకు సమీపంలో ఒక పెద్ద క్వారీ కూడా ఉండడం జరిగింది. ఆ క్వారీలోంచి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఈ రోడ్ల కింద నుంచి నీళ్లు, ఆ ఇళ్ల మధ్యలోంచి నీళ్ళు అయితే పైకి వస్తూ ఉన్నాయి. అలాంటి డేంజరస్ ఏరియా ఇది. సో కంప్లీట్గా ఇది చట్టపరమైన ప్రభుత్వ ల్యాండ్ అండ్ కొండలు క్వారీ ఉన్న ల్యాండ్లో కొంతమంది దళారులు ఈ ల్యాండ్లని వారు ఆక్యుపై చేసుకొని వీటిని సర్టెన్ చిన్న అమౌంట్కి కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన నాయకులకు కానీ ఇలా చిన్న వ్యాపారస్తులకు అమ్ముకొని వారు ఇంకొంతమందికి అమ్ముకుంటూ ఇలా ఈ ల్యాండ్లను అయితే పొడిగించుకుంటూ వచ్చారు. సో ఇక్కడైతే మనం పొజిషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పై వరకు కూడా అదంతా కూడా ల్యాండ్ అయితే పేదలు ఎవరైతే ఉంటారో, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, రోజువారీ కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. సో ఇల్లు కట్టుకొని ఒక రోజు పని చేసుకుంటూ 1000 రూపాయలు కూలి వస్తుంది. అలాంటి వాళ్ళు కిరాయి కట్టుకుంటూ ఉండలేరు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండడం కానీ చిన్న ఒక రేకుల రూమ్ వేసుకొని ఉండడం జరిగింది. సో ఈరోజు హైడ్రా అధికారులు కొన్ని రోజులుగా సర్వే చేయడం జరిగింది, వచ్చి ఇక్కడ పరీక్షించడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, మీ ప్రభుత్వ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోకూడదు, నిషేధం అంటూ కూడా వాళ్ళందరికీ నోటీసులు అంటే ఒక ముందస్తుగా జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే కొంతకాలంగా గత 2-3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారో వారి ఇళ్ల జోలికి వెళ్ళలేదు. కానీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ ఏవైతే ఇల్లులు ఉన్నాయో, రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన కొత్త నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపై గతం హైడ్రా కొరడ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు, ఇవంతా కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఏవైతే నివాసాలు ఉంటా ఉన్నారో పాపం పేదలకు చాలామందికి ఇక్కడ తెలియదంట, ఇది మేము ఖాళీ స్థలం ఉంది ఉండటానికి ఇక్కడ వచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్పినా వినలేదు. ఒక్కసారిగా వాళ్ళందరినీ వారి సామాన్లని బయటికి విసిరేసి లోపల ఇల్లుని కంప్లీట్గా కొలాబరేట్ చేయడం జరిగింది. సో ఫ్యామిలీస్ మొత్తం కూడా ఇక్కడ రోడ్ల మీద పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇన్నాళ్ళుగా ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక నిరాశగా కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా ఏదైతే కొంచెం ఒక 40% అయితే ఇక్కడ డెమాలిష్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. లోపల ఒకసారి మనం చూసుకోవచ్చు, జేసీబీల సహాయంతో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో లోపల వారందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడి నుంచి మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా పెద్ద క్వారీ, చాలా పెద్ద క్వారీ. ఆ క్వారీలో ఉన్న వాటరు ఇక్కడ ఇండ్ల కింద నుంచి కూడా పారుతూ ఉన్నాయి, జల పారుతూ ఉంది. సో అట్లాంటి డేంజరస్ ఏరియా ఇదంతా కూడా. సో ఇలాంటి డేంజరస్ ఏరియాలో ఇల్లు కట్టుకొని ఉండడం కూడా చాలా డేంజర్ అంటూ కూడా హైడ్రా అధికారులు హెచ్చరించడం జరిగింది. సో మేము లేని వారు మేము ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో కొంతమంది ఎవరైతే దళారులు చేసిన పనికి ఇక్కడ ఉన్న పేదలు ఇల్లు కట్టుకొని ఎవరైతే ఉన్నారో వారు మోసపోయారు. సో గత కొన్ని ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నాం, ఇక్కడే మా జీవితంతో సాగిస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఇదంతా కూల్చేసి మమ్మల్ని బయటికి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా వారు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇంకా కొన్ని పెండింగ్ ఉండడం జరిగింది. ఇల్లులన్నీ కూడా డెమాలిష్ చేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఇదే హైడ్రా డెమాలిష్ ఇంకా ఒక 1 or 2 hours కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కంప్లీట్గా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నడుమ ఎవరికి అడ్డు తగ్గకుండా మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా డెమాలిష్ కార్యక్రమం అయితే ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంది నందు. సో ఈ హైడ్రా కూల్చివేతలు ఇంకో 1-2 గంటలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది నందు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం తరపు నుంచి?
సో రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే కంటెస్టెంట్ ఎమ్మెల్యే కునూరు శ్రీశైలం గౌడ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ప్రజలు మీ పేదల ఇళ్ళ జోలికి రాము అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు పేదలు ఎవరైతే ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారో వీరందరినీ ఎవరైతే మీ కుటుంబాలు ఉన్నాయో, మీ బాధ్యత కుటుంబాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాను, మీకు న్యాయం జరిగేలా చేస్తాను. మీకు పురాణ నివాసం అంటే వేరే దగ్గర నివాసం ఉండే అవకాశం కూడా కల్పిస్తానంటూ కూడా అతను వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. సో అతను హామీ ఇచ్చాక కొంచెం ఇక్కడ ఉన్న ప్రజలు కొంచెం శాంతించడం జరిగింది. కానీ ఇక్కడే నివాసం ఉంటూ కొంతకాలంగా ఉన్న ప్రతి ఒక్కరు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక డైనమాలో ఉండిపోయారు. ఒక్కసారిగా సడన్ గా కూల్చివేతలు అంటేసరికి మా కుటుంబాలు, మా పిల్లలు, మా చదువులు అన్ని వెళ్ళిపోవాలి, రెక్కాడితే ఒక్కడని కుటుంబాలు మాయి ఇలా అలాంటి సమయంలో కూల్చివేతల వల్ల మా కుటుంబాలన్నీ నేలబాలవుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఇంకొన్ని నివాసాలు ఎవరైతే ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయో, ఒక 4-5 ఫ్యామిలీలు, ఒక కుటుంబంలో 5-6 మంది అలా ఫ్యామిలీస్ ఉంటారో ఆ కుటుంబాల జోలికి రావట్లేదు. ఏవైతే ఖాళీ నిర్మాణాలు ఉంటాయో, ఇల్లు లేని నిర్మాణాలు ఉంటాయో, లేకపోతే రీసెంట్ గా మనం చూసాం కట్టిన ఇల్లు ఏవైతే ఉంటాయి అంటే అదేదైతే క్వారీ ల్యాండ్కి వస్తుందో, ఆ డేంజర్ స్పాట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కట్టిన ఇళ్ళని కూడా కంప్లీట్గా డెమాలిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ కుటుంబాలు అయితే వాపోతున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం అంటూ బేటాయించిన వారిని పోలీసులు వారి అక్కడి నుంచి మూవ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం కూడా ఇంకొక 2-3 గంటలు ఇవంతా కూడా డెమాలిష్ చేసే అవకాశం ఉంది నందు. సో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిన భూమి కాబట్టి మీకు ఇక్కడ పర్మిషన్ లేదు ఉండడానికి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇలాగే మరికొన్ని గంటలు చూస్తున్న విజువల్స్ లో అదంతా కూడా కొండ ప్రాంతం ఏదైతే డిజైన్ చేశారు అదంతా కూడా చెప్పండి. పవన్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉందా మనకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ బాధితులతో కానీ? రైస్ అందు మనం ఉదయం నుంచి కూడా ఆర్టీవీ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం, వారి కథనాలను వినడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. సో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. ఏదైతే ఫ్యామిలీస్ ఉంటా ఉన్నాయో వీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో బ్రదర్ ఒక నిమిషం, మీరు ఇక్కడే ఉంటారు, నివాసం ఇక్కడే ఉంటారా? మీ ఇల్లు ఏది? మీది ఇక్కడే ఉంటారా అన్న నివాసం? సో ఏమంటా ఉన్నారు అధికారులు? కూలుస్తా అంటున్నారు, ఆపుతా అంటున్నారు, దేని గురించి కూలుస్తా అంటారు సార్? కట్టుకొని ఉన్నాము, ఏమంటారు ఎక్కడ మరి కూల్స్తే మరి ఎక్కడ జాగా చూపిస్తారో ఎక్కడ ఉండమంటారో ఉండమని కూల్చేయమను, ఎక్కడ ఉండమంటారో అక్కడ వాళ్ళు ఏదో చూపిస్తే వాళ్ళు చూపిస్తారు. ఉన్న జాగాని ఇప్పుడు ఖాళీ చేసి బయటకు వెళ్ళమంటున్నారా లేకపోతే ఏమంటా అంటున్నారు సార్? ఇప్పుడైతే వెళ్ళమన్నారు, ఇప్పుడైతే అందుకే ఇంట్లోనే ఉన్నాం, మేము వెళ్ళమని చెప్పి ఉన్నాం. మమ్మల్ని ఏదన్నా జాగా వేరే చూపించి మేమన్నా చేసుకోమని చెప్పి ఇక్కడ ఉన్నాము. సుమారుగా ఎన్నాళ్ళుగా ఉంటారా? 3 ఉన్నాం. సో పాతయి కూల్చము, కొత్తగా కట్టినయే కూల్చాం, గత 5-6 నెలల క్రితం కట్టిన అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు సార్, అంటున్నారు కానీ ఆపిర్రు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పాతయి కొత్తవి ఇట్లా తీసేసారు, పాతయి ఉంటున్నాని వచ్చి చూసుకుంటున్నారు, చూసి ఆపి చూసుకొని చెక్ చేసుకొని తీసేస్తున్నారు. కొత్తవి మళ్ళీ ఉంటే కట్టేసిన అయితే తీసేస్తున్నారు. మీకే ఏంటమ్మా, మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు, కూలుస్తా అంటా ఉన్నారు? 3 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. కానీ ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇట్లా స్టార్ట్ చేస్తున్నా మాకైతే అర్థమైతలేదు. అసలు మళ్ళీ ఈ కరెంటు స్తంభాలు ఎందుకు, కరెంటు మీటర్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మరి గులగొడతాను ఎందుకు అనాలి చెప్పండి? అసలు మీటర్లు ఇవ్వద్దు, స్తంభాలు పెట్టొద్దు, కరెంట్ ఇవ్వద్దు కదా, అన్ని ఇచ్చి ఇప్పుడు గులగొట్టేస్తా అంటే ఎట్లా? మేము ఎక్కడ పోయి బతకాలి? మేము పిల్లలను తీసుకొని సామాన్ అంతా బయట పెడుతుండ్రు వాళ్ళే, మళ్ళీ లోపల తీసుకోవాలి. మన చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు చెప్పండి? కరెంట్ మీటర్లు కూడా వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. సాయి బిల్ చూపెట్టు, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే రైట్, చూసారు కదా అక్కడ చెప్తున్న కదా, కొన్ని 3 నుంచి 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయి. వీరికి కరెంట్ లైన్, కరెంట్ పోల్స్ రాగడం జరిగింది, వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది, అండ్ ఏవైతే కరెంట్ బిల్స్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటికి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇన్నాళ్ళుగా గుర్తురాంది సడన్గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది, ఇవన్నీ కూడా కూలుస్తూ ఉన్నారు. ఇదేదో ముందు నుంచి ఈ నివాసాలు ఉన్నప్పుడు మీకు కరెంట్ ఇవ్వం, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, లేదా గవర్నమెంట్ ప్లేస్, మీరు ఉండడానికి వీలు లేదంటాను అప్పుడే చెప్పుంటే మీరు ఇక్కడ నివాసం ఉండేవారు కాదు, ఇక్కడ ఇల్లు కట్టుకునేవారు కాదు. సో ప్రతి ఒక్క బాధిత కుటుంబం ఇక్కడే రోడ్లపై బయటించారు, సామాన్లన్నీ వేసుకొని కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎప్పుడెప్పుడు కూలుస్తారు మా ఇళ్ళని, ఎప్పుడు కూల్చేస్తారు అనే భయంలో బిక్కుమంటూ పడుతూ ఉన్నారు. కొన్ని ఇళ్ళు అయితే కూల్చేయడం జరిగింది, మరికొన్ని ఇళ్ళకి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో వారు
ఉన్నారు. వారి మాట చాలా మంది చాలా బాధిత కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని కూడా ఫ్యామిలీస్ అన్ని కూడా బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూల్చేస్తారు మా ఇల్లు అంటూ కూడా భయపడతా ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అన్ని కూడా ఫ్యామిలీస్ రోడ్డు మీద కూర్చున్నారు. ఈ జేసీపీలు ఎక్కడ మా ఇంటికి వచ్చి కూల్చేస్తాయో అని భయపడి ఇంట్లోనే కూర్చొని బైఠాయించడం జరిగింది. అక్కడే కూర్చున్నారు, అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. సో ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. సో వీరిని అడుగుదాం, అమ్మ ఎంతకాలంగా ఇక్కడ ఉంటా ఉన్నారు? ఇప్పుడు అధికారులు వచ్చి కూలుస్తా అంటున్నారా, ఏమంటా ఉన్నారు? సార్ ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు అయింది సార్. అంటే మేము అక్కడ ఉన్నాము ఇంతకు ముందు కిరాయి. తర్వాత ఇక్కడ వచ్చి 8 అంటే 6 సంవత్సరాలు ఇక్కడ వచ్చి తర్వాత ఇక్కడ ఉన్నాం. ఉండి కూడా ఇది పాతగా అయిపోయినట్టే సార్. కానీ మరీ దారుణంగా చేస్తున్నట్టే కూడా ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా సార్. ఎందుకు అట్లా చేస్తుండ్రు? హైదరాబాద్ అంతా కబ్జానే కదా సార్. మరి దారుణంగా ఇప్పుడు ఏం చెప్తుండ్రు అంటే టైం ఇచ్చిండ్రు, మీరు కాల్ చేయండి అంటే మేము చేయం అని చెప్తారు సార్. కడుతున్నాం సార్, కడుతున్నాం. ఈ ఇంట్లో ఉండి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కొత్తగా ఏం లేదు సార్. అంటే మేము చేయం, మేము ఇంట్లోనే చేస్తాం కానీ మేము చేయం. మాకేం ఆధార లేదు, మాకు ఎక్కడ లేదు వండేయడానికి. మేము రోడ్డు మీద కూర్చుంటే మాకు ఎలా పెడతారు, ఎవరు పెడతారు, మేము అందులోనే ఉంటాం అని చెప్పాను సార్. అంతే చెప్పాను రైట్. ఇది ఇక్కడ సిచ్యువేషన్. పాత నిర్మాణాలు అలాగే ఉంచి రీసెంట్గా కట్టి ఎవరైతే ఇళ్ళకి వచ్చారో వారే కూలుస్తామంటూ చెప్పిన అధికారులు, కానీ ఇప్పుడు పాతవి కూడా కూల్చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు కరెంట్ బిల్స్ కూడా ఉన్నాయంట, కరెంట్ పోల్ లైన్స్ ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది. సో గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఇప్పుడు కూలుస్తామంటారు. వచ్చేసరికి ఒకసారిగా షాక్ అవుతా ఉన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు ఇక్కడ? మేము 4-5 సంవత్సరం సార్ ఉండబట్టి ఇక్కడ వచ్చి. సో ఇప్పుడు ఎందుకు కూలుస్తా అంటున్నారు, ఏమంటారు వీళ్ళు? ఏమో సార్, ఇప్పుడు మాకేం తెలియదు. అన్ని సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం మేము, ఏం చెప్తలేరు. అధికారులు ఏమంటలేరు. ఏంటంటే ఇంకా మీకు నోటీసులు ఇస్తాం, మీరు ఖాళీ చేయండి అంటున్నారు. మేము ఈడ కట్టుకొని ఈ ఇల్లు కట్టి 8 సంవత్సరాల దగ్గర వచ్చింది సార్. కానీ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే ఏంది, ఎందుకు కట్టుకున్నావు, ప్రభుత్వం భూమి అంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఇప్పుడు వచ్చే అధికారులు చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఎందుకు చెప్పలేదు? ఎంతో కాలంగా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాం, మా ఫ్యామిలీస్ ఇక్కడే నడుస్తూ ఉన్నాయి, రోజు కూలికి వెళ్ళి పని చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఖాళీ చేయమన్నా, ఇప్పుడు ఈ ఇంట్లో చెల్లమన్నా ఎలా వెళ్తాం? మా ఇబ్బందులు, మా పరిస్థితి ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటూ మాట్లాడుతూ ఉన్నాం. సో గవర్నమెంటే ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో గురైపోయి ఒకసారిగా బాధపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక శోకమయంగా మారిపోయింది. నందు రైట్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి గ్రౌండ్ నుండి. పరిస్థితి మనం చూస్తున్నాం. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున అక్కడ కట్టడాలు నిర్మించి, అంటే చాలా వరకు ఇళ్ళు కట్టి సామాన్య ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు అమ్మి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా వెళ్ళి కూల్చివేస్తుంది. మరి ఎవరు నష్టపోతున్నారు? చివరికి 100 ఎకరాల ప్రభుత్వ స్థలం, 4500 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలం, అదంతా కబ్జా చేసి కొంతమంది గత ప్రభుత్వంలో పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్కి నాయకులకి చాలా క్లోజ్గా ఉన్నటువంటి కొంతమంది ఈ నేపథ్యంలో ఆయనతో మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏదైతే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి కట్టిరంటారు. సో ఈ ప్రజలు ఏమంటారు దీనికి? వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగబోతా ఉంది? సో ఏ విధంగా న్యాయం జరగబోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా నేను పోలీస్ చైర్మన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదంతా ఏరియా పచ్చగా ప్రాంతం గుట్టలు చెట్లతో ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 23 వరకు అన్ని కబ్జాలు అయిపోయినాయి. అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఆ రోజు కిందికే మీద దాకా అందరు లబ్ధి పొందిరు కాబట్టి ఏమనలేరు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురాని కారణము దొంగ పట్టాలు ఎవరైతే కబ్జాలు చేసిర్రో పేదల కొరకు గా తెచ్చింది. భూ కబ్జాదారులు ఉన్నవాళ్ళు దొంగ పట్టాలతో ఇక్కడ రామారంలో చాలామంది దొంగ పట్టాలు ఉన్నాయి. వాళ్ళే మొత్తం పొజిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పేదలకు ఏమనొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది, పేదల జోలికి పోవద్దని.
ఏవైతే ఇప్పుడు కొన్ని కూలగొట్టిరో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళు ఇల్లు మళ్ళీ వాళ్ళకు నిర్మించుకోవాలని చెప్పి మేము విన్నపించుకుంటాం. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసిండు. ఈ ప్రాంతం అంతా పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి. వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికి కూడా పేదోళ్ళని కాపాడే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఉన్న ఆశ్రమం కూడా కూల్చేస్తారంటా ఉన్నారు. సో వారికి ఏ విధంగా మీరు సాయం అందించబోతా ఉన్నారు? మరి ఉన్న పలంగా ఇల్లులన్నీ కూల్చేశారు కదా. ప్రభుత్వం రాకముందు ఈ యొక్క కబ్జాలు జరిగినాయి. మరి ఈ యొక్క కబ్జాలలో పేదోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ముట్టుకుంటలేరు. పేదోళ్ళని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు ముఖ్యమంత్రి గారు. కొంతమంది కబ్జాదారులు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే నేను రామారంలో ఇక్కడ చాలా ఇల్లు ఈ 10 ఏళ్ళ కబ్జాలైనా పేదోళ్ళు ఇల్లు ముట్టుకుంటలేరు ఎక్కడ కూడా. అది ఇప్పుడు కూలగొట్టి కూడా కొంచెం పేదోళ్ళే ఉన్నారు కదా సార్, అందులో కబ్జా అయినా కూడా వాళ్ళే ఉన్నారు కదా. ప్రభుత్వం వచ్చినాక కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క ప్రభుత్వ భూములలో మీరు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లు చేయొద్దని చెప్పి. అయినా భూ కబ్జాదారులు మళ్ళీ వాళ్ళని పేదోళ్ళని మభ్య పెట్టింది. అయినా ఆ పేదోళ్ళని దృష్టికి తీసుకుపోతా ఉన్నామా, పేదోళ్ళ దృష్టికి తీసుకున్నామా, పేదోళ్ళ దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళ సమస్య తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చెప్తా. ఆశ్రమం పెట్టాం చూడండి, వచ్చి ఒకసారి మీరు షూట్ చేయండి. పిల్లలు కూడా ఉన్నారు, పేషెంట్ ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఈ ఒక్కరోజు కాదు, హైడ్రా రోజు వస్తుంది ఇక్కడికి, చూస్తుంది. 4 సంవత్సరాలు అయింది ఇక్కడ కట్టి. అందులో 4 సంవత్సరాల నుండి ఆశ్రమంలో పిల్లలు ఉన్నారు. ఆ ఆశ్రమం కూడా కావాలని చెప్పేసి ఇప్పుడు కూల్చేశారు. ఇప్పుడు అది ఆశ్రమం, అమ్మ శరణాలయం అనే ఆశ్రమం. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా 4 సంవత్సరాలు మొత్తం వీడియోలు మొత్తం ఉన్నాయి దాంట్లో. పాత తీసి పెట్టినవి కూడా వీడియోలు ఉన్నాయి అందులో. ఇప్పుడు హైడ్రా సార్కి మేమేం తప్పు అంటలేదు. కబ్జాలు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, దాని గురించి కాదు, తిన్నారు. కానీ ఒక ఆశ్రమం అనేటప్పుడు దాన్ని కూడా ఆలోచించాలి కదన్నా. ఇప్పుడు ఉండే ఫ్యామిలీని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బయట ఆడితే వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు కట్టేటప్పుడే ఆపాలి. అప్పుడు ఏం చేశారు ఈ పెద్దలందరూ? ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేము పడగొడతాంటే ఇవాళ కొత్త కాదు, దాని వీడియోలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2001 నుంచి ఉంది అక్కడ అమ్మ శరణాలయం. 2021 నుంచి ఉంది. గత 7 నెలల క్రితం కట్టిన కూల్స్తా అంటున్నారు కదా. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 4 ఏళ్ళు వీడియోలు ఉన్నాయి, వీడియోలు ఇస్తాను రండి, నా ఫోన్లో వీడియోలు ఉన్నాయి. ఎప్పటి నుంచి తీసాము, ఎప్పటి నుంచి కట్టాము, ఎప్పటి నుంచి ఉన్నది అన్నది ఉన్నది అక్కడ. వచ్చి చూడండి, ఆ వీడియోలు తీసుకోండి, మీరు పబ్లిక్ ఇవ్వండి, ఎవరో ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి, ఉన్న నాయకులకి ఇవ్వండి, మీరు మీడియా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆశ్రమం అది. ఇప్పుడు చూడండి, మీరు చేయండి వచ్చి. ఒక పేషెంట్ అయితే లెగలేకుండా ఉన్నాడు పిల్లడు, వాళ్ళు రోజు చూస్తున్నారు ఈ హైడ్రా మనుషులు. ఇది ఇప్పుడు అది హైడ్రా వాళ్ళకి తెలియదా? అది ఆశ్రమం అని రోజు చూస్తున్నారు కదా. ఇప్పుడు 3 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూల్చేశారు. ఆ ఒక్క రూమ్ తప్ప మొత్తం చుట్టూరు నీళ్లు పెట్టుకునే బాత్రూములు కూడా మొత్తం కూల్చేశారు. ఆ చిన్న పిల్లలు, ఆ పేషెంట్లు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇవాళ కొత్త కాదు కట్టింది, 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ నుంచి నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మేము తప్పు అయిపోయింది, మాది తప్పే, అదేంటన్నది ప్రూఫ్ తెలియకోకుండా తీసుకున్నాం. మేమే పేజలు ఉంటాగానే తీసుకున్నాం అది. ఓకే, అది తీసుకుంటా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి అమ్మా ఇక్కడ వేయొద్దు, ఇది గవర్నమెంట్ అని 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 2-3 సార్లు లాస్ట్ జనవరి 2000 పార్టీ రాగానే ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు కూడా బాబు ఇది ఆశ్రమం అన్నాం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు రోజు చూస్తున్నారు హైడ్రా మనుషులు, రోజు అక్కడే ఉంటది. 4-5 సార్లు వచ్చి కూలగొట్టిపోయారు సార్. ఒకసారి 3 గంటల రాత్రి వచ్చి మనం చిన్న పిల్లల్ని వేసుకొని వేసి కూలగొట్టి గుడిసెల కడికెళ్ళి అంతా ఇప్పేసి దాన చేసేసిపోయారు. ఒక్క సామాన్గా కట్టుకొని చీర కూడా దొరకలే మాకైతే. బియ్యం వండుకొని తిన్నీకి లేకపోతే ఇదే సిరిసిల్ల మన వచ్చి మాకు కాపాడి నీళ్ళు పెట్టాడా, ధర్నా చేపించి మా గురించి వచ్చిండు. ఆయన ఎవరి గురించి కాదు, మేము సిరిసిల్ల మన దగ్గర పని చేసినాం. ఈ గుట్టలు ఇవన్నీ రౌతులు ఉంటాయి. ఇక్కడ ఏం సామాన్ ఆయన కూడా ఆపకుంటే మొత్తం టుకడలు చేసిరు. ఒకప్పుడు మా పరిస్థితి ఏంది? ఇట్లా మేము ఉన్నోళ్ళని చూడాలి, లేని వాళ్ళని చూడాలి, అందరిది ఒకేసి అంటే ఎట్లా? మరి మేము కష్టపడి చేసుకొని వచ్చేదాకా మాకు నడవది, చేసుకుంటేనే వస్తుంది. మాకు చేసుకునేదాకా అవుతుందా? ఉన్నోళ్ళని చూడాలి, లేని వాళ్ళని చూడాలి, వచ్చి అంతా ఒక లెవెల్ అంటే ఎట్లయితుంది? మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం.
లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.